అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బాగా అర్థం కావాలంటే మీ జిల్లాది ఒక ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష. మీ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అని ఉండేవారు. అక్కడ లగచర్ల ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. యాజ్ ఎ కలెక్టర్ ఆయన పోయి చాలా హామీలు ఇచ్చింది. అక్కడ మీకు ఇళ్ల స్థలం ఇస్తా, మీకు ఇంత డబ్బు ఇస్తా, మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చాలా ప్రామిస్ చేసి కలెక్టర్ తంటాలు పడి ల్యాండ్ ఎక్విజిషన్ చేసిండు. టక్కన ఆయన ట్రాన్స్ఫర్ చేస్తుంది, కొత్త కలెక్టర్ వచ్చాయి. ఇప్పుడు ఆ ప్రజలు పోయి ఆ కొత్త కలెక్టర్ని కలిసి నాకు తెలియదు ప్రతీక్ జైన్ అడుగుపో అంటే ఎట్లా నడుస్తుంది? అంటే అంతా గందరగోళం అవుతుంది. టు అండర్స్టాండ్ ద బెటర్ థింగ్స్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక కలెక్టర్ 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉంటే ఇష్యూస్ బాగా రిజాల్వ్ అవుతాయి, ప్రజలకు ఇచ్చిన హామీ అమలు జరుగుతుందని మీకు అర్థం కావడానికి మీ జిల్లా పేరు తీసుకొని చెప్తున్నా అధ్యక్ష. అట్లా చాలా జిల్లాల్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం లేదు కనుక నేను దాన్ని క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష, ఇదే జిఏడికి సంబంధించి ఇంకో ముఖ్యమైనటువంటి విషయం అధ్యక్ష. మాది ప్రజాపాలన అంటాడు మా శ్రీధర్ అన్న. అసలు మేము ప్రజలే, మేమే ప్రజలు, మాదంతా పారదర్శకత, మాకంటే మించిన పారదర్శకతనే లేదని మాట్లాడితే మా శ్రీధర్ బాబు గారు పదే పదే అంటుంటారు. నేను ఒక విషయం అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 19,604 జీవోలు ఇచ్చింది అధ్యక్ష. ఎందుకు ఆన్లైన్ లో పెట్టలేరు? మొన్న హైకోర్టుకు పోయినరు. ఎర్రోల శ్రీనివాస్ అని మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ హైకోర్టుకు పోతే హైకోర్టు మీరు 4 వారాల్లోగా మొత్తం జీవోలు ఆన్లైన్ లో పెట్టండి అని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. 4 వారాలైంది, ఇప్పటికీ కూడా ఆన్లైన్ పెట్టలే అధ్యక్ష. 19,604 జీవోల్లో ఇప్పటి వరకు ఆన్లైన్ లో పెట్టింది 3,290 అధ్యక్ష. ఆన్లైన్ లో పెట్టని జీవోలు 15,770 జీవోలు ఆన్లైన్ లో పెట్టకుండా దాచిపెట్టిండ్రు. 82% జీవోలు సీక్రెట్ గా పెట్టిండ్రు. ప్రజాపాలన అయితే, పారదర్శక పాలన అయితే ఎందుకు 82% జీవోలు, ఎందుకు 15,000 జీవోలను మీరు ఆన్లైన్ చేయలేదో సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా ఆ జీవోలను ఆన్లైన్ లో పెట్టాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న అధ్యక్ష. ఇకపోతే మా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్నకు సంబంధించి ఆర్టీసీకి సంబంధించి కూడా మా ట్రాన్స్పోర్ట్ కూడా మా పార్టీ నుంచి ఎవరు మాట్లాడలేదు. దాన్ని కూడా క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం.